మరొకసారి మోదీ గవర్నమెంట్ బడ్జెట్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాలకి ఎంత అన్యాయం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తే బాగుపడుతుందని ఇవ్వలేదు. గుజరాత్ మళ్ళీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 5 లక్షల కోట్లు ట్యాక్స్ రూపంలో మనం కట్టింది. స్మార్ట్ సిటీలకి 1000 కోట్లు డిమాండ్ చేసాం. సిటీకి 2 తెలుగు రాష్ట్రాలకి కనీసం ఒక 23,000 కోట్లు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ నాశనం అయిపోతుంది, మేము కట్టిన 55,000 కోట్లు 25,000 కోట్లు ఇమ్మన్నా ఇవ్వలేదు. కనీసం పోలవరం కంప్లీట్ చేయడానికి 25,000 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇమ్మన్నా ఇవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యం, మన ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ లేదు, ఈ దద్దమ్మలు అడగలేరు అని మనం 25,000 కోట్లు అడిగితే అది ఇవ్వలేదు. 13,000 గ్రామాలు, దాదాపు 28,000 గ్రామాలు 2 తెలుగు రాష్ట్రాల్లో. కనీసం గ్రామానికి 1 కోటి రూపాయలు మాత్రమే అడిగాం. గ్రామాభివృద్ధి బడ్జెట్ ఏంటంటే 70% గ్రామాలే ఉన్నాయి. 7-8 లక్షల గ్రామాలు. 1 కోటి రూపాయలు గ్రామానికి ఇవ్వలేదు. మనం అడిగింది ఒక్కటి కూడా ఇవ్వలే, పట్టించుకోవట్లేదు మనల్ని. ఇక్కడున్న రాజకీయ నాయకులు అందరూ, అన్ని పార్టీలు వాళ్ళకి తొత్తులు అయిపోయారు, స్వార్థం చూసుకుంటున్నారు. ఈ వీడియో చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా వేస్తారు. మీరు ఈ వీడియోను వైరల్ చేసి మోదీ గవర్నమెంట్కి హటావ్ దేశ్ కో బచావ్ అన్న స్లోగన్తో ముందుకెళ్దాం, గ్రామాభివృద్ధి చేసుకుందాం.